హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విప్రసాద్ ఎడ్యుకేషనల్ ఇన్ఫో. ఈ వీడియోలో మనం 8th అండ్ 9th క్లాసెస్కి టోఫెల్ జూనియర్ లెవెల్ డే వైజ్ ప్రాక్టీస్ షీట్ని గురించి తెలుసుకుందాం. ఈ ప్రాక్టీస్ షీట్లో రీడింగ్ ప్రాక్టీస్, రీడింగ్ కాంప్రిహెన్షన్, లాంగ్వేజ్ ఫామ్ అండ్ మీనింగ్ అండ్ లిజనింగ్ టెస్ట్, ఈ అంశాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా రీడింగ్ ప్రాక్టీస్, ద మేకింగ్ ఆఫ్ ఎ నేషన్ అనేది ఒక రీడింగ్ ప్రాక్టీస్ అంశం మనకి ఇవ్వడం జరిగింది. ఈ రీడింగ్ ప్రాక్టీస్లో ఇచ్చినటువంటి ఈ ప్యాసేజ్ అనేది మనం 1-2 సార్లు చదివి, దీన్ని ఎలా చదవాలో ఆడియో క్లిప్ కూడా ఉంది. ఈ ఆడియో క్లిప్ను వింటూ కనుక మనం దీన్ని చదివినట్లయితే దీన్ని ఫ్లూయెంట్గా చదవడం అనేది మాకు బాగా వస్తుంది. ముందుగా ఈ ప్యాసేజ్ యొక్క మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. In 1880, President Rutherford has completed 4 successful years in the White House. అంటే 1880లో అధ్యక్షుడు రూదర్ఫోర్డ్ అనే అధ్యక్షుడు అంటే అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్లో 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అంటే 4 సంవత్సరాల పాటు అధ్యక్షులుగా ఉన్నారు. హీ డిడ్ నాట్ వాంట్ టు సర్వ్ అనదర్ టర్మ్. అతను మరొకసారి సేవ చేయాలని అనుకోవడం లేదు, అంటే మళ్ళీ అతను అధ్యక్షుడు అవ్వాలని అనుకోవడం లేదు. హేస్ వాజ్ ఏ రిపబ్లికన్. ఆయన ఒక రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అనమాట. రూదర్ఫోర్డ్ హేస్ అని ఆయన రిపబ్లిక్ పార్టీకి చెందినవాడు. హిజ్ పార్టీ హ్యాడ్ గ్రేట్ హోప్స్ ఆఫ్ ఎలక్టింగ్ అనదర్ రిపబ్లికన్ ఇన్ ఎలక్షన్ ఆఫ్ 1880. 1880లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మరొక రిపబ్లికన్ని గెలిపించాలి అని చెప్పి ఆ పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది. అంటే అప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి 1880లో. ఆ ఎలక్షన్లో మళ్ళీ రిపబ్లిక్ పార్టీకి చెందిన వ్యక్తే నెగ్గాలి అని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు, ఆ పార్టీ వాళ్ళు. ఐ ఆమ్ హ్యారీ మాండ్రే టుడే కే గ్యాలెంట్ ఐ రిపోర్ట్ ఆన్ దట్ ఎలక్షన్. నేను హ్యారీ మన్రోని, అంటే నా పేరు హ్యారీ మన్రో. కే గ్యాలెంట్ మరియు కే గ్యాలెంట్ నేను కలిసి ఈ రిపోర్ట్ని మేము ఇస్తాం. ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఇస్తున్నాం. మెనీ రిపబ్లికన్స్ వాంటెడ్ టు నామినేట్ ఫార్మర్ ప్రెసిడెంట్ యులిసెస్ గ్రాంట్. చాలామంది రిపబ్లికన్లు మాజీ అధ్యక్షుడైనటువంటి యులిసెస్ గ్రాంట్ని నామినేట్ చేయాలనుకుంటున్నారు. గ్రాంట్ హ్యాడ్ బీన్ అవుట్ ఆఫ్ ఆఫీస్ ఫర్ 4 years. ఆయన 4 సంవత్సరాల పాటు ఆఫీస్కి దూరంగా ఉన్నారు. పీపుల్ సీమ్ టు హ్యావ్ ఫర్గాటెన్ ద పొలిటికల్ ప్రాబ్లమ్స్ దట్ షుక్ హిజ్ అడ్మినిస్ట్రేషన్. ప్రజలందరూ కూడా రాజకీయ సమస్యల గురించి మర్చిపోయినట్లుగా అనిపించింది. అదర్ రిపబ్లికన్స్ సపోర్టెడ్ ద పవర్ఫుల్ పార్టీ లీడర్ సెనేటర్ జేమ్స్ బ్లెయిన్. చాలామంది ఇతర రిపబ్లికన్లు శక్తివంతమైనటువంటి పార్టీ నాయకుడైనటువంటి సెనేటర్ జేమ్స్ బ్లెయిన్కి మద్దతు ఇచ్చారు. A third candidate was జాన్ షర్మన్. మూడో అభ్యర్థి జాన్ షర్మన్ గారు. ద సెక్రటరీ ఆఫ్ ట్రెజరీ సెక్రటరీగా ఉన్నటువంటి జాన్ హెర్మన్ గారు మూడో అభ్యర్థి. ద రిపబ్లికన్స్ హ్యాడ్ గ్రేట్ డిఫికల్టీ చూసింగ్ అమాంగ్ గ్రాంట్, బ్లెయిన్ అండ్ షర్మన్. అంటే రిపబ్లికన్ పార్టీకి సంబంధించి 3 ముందుకు వచ్చారనమాట. వాళ్ళలో గ్రాంట్, బ్లెయిన్ అండ్ షర్మన్ ఉన్నారు. వీళ్ళలో ఎవరిని చూస్ చేయాలి అనేది వారికి చాలా కష్టంగా ఉంది. ఎట్ దేర్ నేషనల్ కన్వెన్షన్ రిపబ్లికన్ డెలిగేట్స్ ఓటెడ్ అగైన్ అండ్ అగైన్. వారి యొక్క జాతీయ సమావేశంలో ఈ రిపబ్లికన్ సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా చాలాసార్లు ఓటేశారు. నన్ ఆఫ్ ది మెన్ రిసీవ్డ్ ఏ మెజారిటీ. కానీ ఈ 3లో ఎవరికి కూడా మెజారిటీ రాలేదు. ద డెలిగేట్స్ ఓటెడ్ 10 times. 10 సార్లు డెలిగేట్స్ అందరూ కలిపి ఓటేశారు. 20 times 20 సార్లు వేశారు. అండ్ 30 times 30 సార్లు కూడా ఓటేశారు. ఫైనల్లీ చివరికి ఆన్ ద 34th బ్యాలెట్ 34వసారి ఓటు వేసినప్పుడు 17th ఆఫ్ ద డెలిగేట్ ఓటెడ్ ఫర్ ఏ కాంప్రమైజ్ క్యాండిడేట్. అందులో వేసినప్పుడు 17 మంది ప్రతినిధులు ఒక క్యాండిడేట్కి ఓటేశారు. హీ వాజ్ జేమ్స్ గార్ఫీల్డ్. అతను జేమ్స్ గార్ఫీల్డ్.
ఏ రిపబ్లికన్ లీడర్ ఇన్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఒక రిపబ్లికన్ లీడర్. సూన్ బోత్ షెర్మన్ అండ్ బ్లెయిన్ ఆస్క్డ్ ఆల్ దే డెలిగేట్స్ టు ఓట్ ఫర్ గార్ఫీల్డ్. ఆ తర్వాత ఈ షెర్మన్ అండ్ బ్లెయిన్ కూడా తమ డెలిగేట్స్ అందరినీ కూడా గార్ఫీల్డ్కి ఓటేయమని అడిగారు. ద కాంప్రమైజ్ క్యాండిడేట్ వన్ ద నామినేషన్. ఆ విధంగా కాంప్రమైజ్ అయినటువంటి అక్కడ క్యాండిడేట్ అయినటువంటి ఆయన విజయం సాధించారు. జేమ్స్ గార్ఫీల్డ్ ఆఫర్డ్ ద వైస్ ప్రెసిడెన్షియల్ నామినేషన్ టు చెస్టర్ ఆర్థర్ ఆఫ్ న్యూయార్క్కి చెందినటువంటి చెస్టర్ ఆర్థర్ అనే ఆయనకి వైస్ ప్రెసిడెంట్గా నామినేషన్ ఇచ్చారు. ఆర్థర్స్ హానెస్టీ అండ్ బీన్ క్వశ్చన్డ్ వెన్ ప్రెసిడెంట్ హేస్ రిమూవ్డ్ హిమ్ యాజ్ కలెక్టర్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ ద పోర్ట్ ఆఫ్ న్యూయార్క్ పోర్ట్కి కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ హేస్ని ప్రెసిడెంట్ హేస్ గారు ఆర్థర్ని ఆయన యొక్క నిజాయితీని శంకించి ఆయన్ని తొలగించడం జరిగింది. బట్ ఏ పవర్ఫుల్ పార్టీ లీడర్ దేర్ సపోర్టెడ్ హిమ్. అప్పుడు ఒక పవర్ఫుల్ పార్టీ లీడర్ ఆయన్ని సపోర్ట్ చేశారు. సో డెలిగేట్స్ గేవ్ ఆర్థర్ ద వైస్ ప్రెసిడెన్షియల్ నామినేషన్ టు స్ట్రెంగ్తన్ పార్టీ యూనిటీ. అందువలన ఈ వైస్ ప్రెసిడెంట్ నామినేషన్ అనేది ఈ ఆర్థర్కి ఇవ్వడం జరిగింది, ఎందుకంటే పార్టీని యూనిట్గా ఉంచడానికి. ద డెమోక్రటిక్ పార్టీ చూజ్ ఇట్స్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఏ హీరో ఆఫ్ ద సివిల్ వార్ జనరల్ విన్ఫీల్డ్ స్కాట్ హ్యాంకాక్ ఆఫ్ పెన్సిల్వేనియా. ఇక్కడ ఇప్పటివరకు చెప్పుకున్నది మనకి రిపబ్లికన్ పార్టీ గురించి. అమెరికాలో ఇంకో పార్టీ కూడా ఉంది, అది డెమోక్రటిక్ పార్టీ. ఈ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు తమ యొక్క ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా సివిల్ వార్లో అంటే యుద్ధంలో పనిచేసినటువంటి జనరల్ విన్ఫీల్డ్ అయినటువంటి స్కాట్ హ్యాంకాక్ ఆఫ్ పెన్సిల్వేనియా రాష్ట్రానికి చెందినటువంటి జనరల్ విన్ఫీల్డ్ స్కాట్ హ్యాంకాక్ని తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. దీని యొక్క ఆడియో క్లిప్ని విందాం. The making of a nation. In 1880, President Rutherford Hayes completed 4 successful years in the White House. He did not want to serve another term. Hayes was a Republican. His party had great hopes of electing another Republican in the election of 1880. I'm Harry Monroe. Today, Kay Gallant and I report on that election. Many Republicans wanted to nominate former President Ulysses Grant. Grant had been out of office 4 years. People seem to have forgotten the political problems that shook his administration. Other Republicans supported the powerful party leader, Senator James Blaine. A third candidate was John Sherman, the Secretary of the Treasury. ఓకే, అంటే ఈరోజు మేకింగ్ ఆఫ్ నేషన్లో ఈయన 1880 దగ్గర నుంచి ట్రెజరీ వరకు ఉన్నటువంటి పార్ట్ 1 సంబంధించినటువంటి రీడింగ్ ప్రాక్టీస్ని చేయమని అక్కడి వరకే ఆడియో క్లిప్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్. ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ సంబంధించినటువంటి ఇక్కడ ఈ పారాగ్రాఫ్ని చదువుదాం. ద ఓల్డ్ మెరైనర్ విత్ గ్రే బియర్డ్ అండ్ గ్లిటరింగ్ ఐ స్టాప్స్ వన్ ఆఫ్ ద 3 persons గెటింగ్ టు అటెండ్ ఏ వెడ్డింగ్ ఫీస్ట్. అంటే బూడిద గడ్డం మెరిసే కన్ను కలిగినటువంటి ఒక ముసలి నావికుడు వెడ్డింగ్ ఫీస్ట్కి వెళ్తున్నటువంటి వివాహ విందుకు వెళ్తున్నటువంటి ముగ్గురిలో ఒక అతన్ని ఆపాడు. ద మ్యాన్ ఈజ్ ఇన్ నో మూడ్ టు లిజన్ టు హిస్ స్టోరీ. అతని స్టోరీ వినడానికి ఆ మనిషికి అంత మూడ్ లేదు. హీ ఈజ్ ఏ క్లోజ్ రిలేటివ్ టు బ్రైడ్ గ్రూమ్. అతను ఆ బ్రైడ్ గ్రూమ్కి అతను క్లోజ్ రిలేటివ్. బట్ ట్రాన్స్ఫిక్స్డ్ బై ద గ్లిటరింగ్ ఐ ఆఫ్ ద మెరైనర్ హీ హ్యాస్ టు సిట్ ఆన్ ఏ స్టోన్ అండ్ లిజన్ టు హిస్ స్టోరీ. But transfixed by the glittering eye of the mariner, he has to sit on a stone and listen to his story. గ్లిటరింగ్ ఐ అంటే మెరిసే కన్నుతో ట్రాన్స్ఫిక్స్ చేయబడినటువంటి మెరైనర్ స్టోరీ వినడానికి అతను ఒక రాయి మీద కూర్చున్నాడు. ద మెరైనర్ బిగిన్స్ టు నేరేట్ ద స్టోరీ. ఆ మెరైనర్ అంటే నావికుడు అనమాట. నావికుడు తన స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు. వెన్ దే స్టార్టెడ్ దేర్ వాయిస్
దే వర్ గివెన్ ఏ వార్మ్ సెండ్ ఆఫ్. అతను అంటే వాయేజ్ అంటే సముద్ర ప్రయాణాన్ని వాయేజ్ అంటారు. ఆ సముద్రయానాన్ని మొదలుపెట్టినప్పుడు వారికి ఒక వెచ్చని సెండ్ ఆఫ్ ఇచ్చారు. అంటే అందరూ కలిపి చక్కగా వారందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చారు. ద వెదర్ రిమైండ్ గుడ్ ఫర్ సమ్ డేస్. కొన్ని రోజుల పాటు వెదర్ అనేది వాతావరణం చాలా బాగుంది. దెన్ ఏ స్టార్మ్ అరైజ్. అప్పుడు తర్వాత ఒక తుఫాన్ వచ్చింది. ఇట్ డ్రోవ్ ద షిప్ టువర్డ్స్ ద ఐసీ సౌత్ పోల్. ఆ తుఫాన్ అనేది ఈ పడవని వీళ్ళ యొక్క షిప్ని ఒక సౌత్ పోల్కి, ఒక మంచు దక్షిణ ధ్రువానికి గెంటేసింది. దేర్ వర్ ఏ స్నో అండ్ మిస్ట్. అక్కడంతా కూడా స్నో అంటే మంచు, పొగ మంచు మాత్రమే ఉంది. ఇట్ వాజ్ వెరీ కోల్డ్. చాలా చల్లగా కూడా ఉంది. దెన్ ఎన్ అల్బాట్రోజ్ ఏ హ్యూజ్ సీ బర్డ్ అపియర్డ్. అక్కడ వాళ్ళకి ఒక అల్బాట్రోజ్ అనేటటువంటి ఒక పెద్ద సముద్ర పక్షి కనిపించింది. ఇట్ ఫాలోడ్ ద షిప్. అది ఆ షిప్ని ఫాలో చేసింది. ద అల్బాట్రోజ్ ఫాలోడ్ బిహైండ్ ద షిప్. ద అల్బాట్రోజ్ అనేది ఈ షిప్ వెనకాల అది ప్రయాణం చేసింది, ఫాలో చేసింది. ఇట్ వాజ్ కన్సిడర్డ్ టు బి ద బర్డ్ ఆఫ్ గుడ్ ఓమెన్. అది ఒక మంచికి శుభశకనానికి పనికొచ్చేటటువంటి పక్షిగా, శుభశకనంగా వారందరూ కూడా అనుకున్నారు. దెన్ వన్ డే ద వారియర్ షాట్ ద బర్డ్ డెడ్ విత్ ఇట్స్ క్రాస్ బో. కానీ వితౌట్ ఎనీ రీజన్, ఒకరోజు ఏ కారణం లేకుండానే ఒక వారియర్ ఏం చేశాడంటే ఆ బర్డ్ని తన యొక్క విల్లుతోటి, క్రాస్ విల్లుతోటి బాణం వేసి ఆ బర్డ్ని చంపేశాడు. దీనికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద మెరైనర్ స్టాప్డ్. మెరైనర్ ఎవరిని స్టాప్ చేశాడు? అందులో ఒక పర్సన్ స్టాప్ చేశాడు. వేర్ ఆర్ దే గోయింగ్. వారందరూ ఎక్కడికి వెళ్తున్నారు? వారు ఒక వెడ్డింగ్ ఫీస్ట్కి వెళ్తున్నటువంటి వాళ్ళను ఆఫ్ చేశాడు. నెక్స్ట్, హూ హ్యాజ్ ఎ గ్రే బియర్డ్. ఆ గ్రే బియర్డ్ ఎవరికి ఉంది? మెరైనర్కి ఉంది. వే డిడ్ దే గివ్ దేర్ వార్మ్ సెండ్ ఆఫ్. వారందరూ ఎవరికి సెండ్ ఆఫ్ ఇచ్చారు? షిప్ యార్డ్ దగ్గర. వారందరూ సముద్రయానాన్ని చేస్తున్నప్పుడు ఇచ్చారు. హౌ వాజ్ ద బర్డ్ ఆల్బట్రోజ్ కన్సిడర్డ్. ఈ ఆల్బట్రోజ్ అనే బర్డ్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తారు? అది ఒక శుభశకనం అనుకుంటారు, ఒక గుడ్ లక్ అనుకుంటారు, గుడ్ ఓమెన్. నెక్స్ట్, లాంగ్వేజ్ ఫామ్ అండ్ మీనింగ్. ఇన్ న్యూయార్క్ 12-year-old గర్ల్. అంటే ఇక్కడ 12 ఇయర్ అంటే ఏ వస్తుంది. ఏ 12-year-old గర్ల్ హ్యాడ్ గాన్ ఇన్ టు ద కిచెన్ ఫర్ బ్రేక్ఫాస్ట్. న్యూయార్క్లో 12 సంవత్సరాల బాలిక కిచెన్లో బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్ళింది. ద రేడియో వాజ్ ఆన్ అండ్ ఇట్ బ్రాట్ ద న్యూస్ ఆఫ్ షూటింగ్ ఆఫ్ గాంధీ. రేడియో ఆన్లోనే ఉంది. ఆ రేడియోలో గాంధీ గారిని షూట్ చేసినటువంటి వార్త వచ్చింది. ద మెయిడ్ అండ్ ద గార్డనర్ హెల్డ్ ద ప్రేయర్ అండ్ వెప్ట్ జస్ట్ సో. అంటే పని మనిషి, తోటమాలి, ఇలా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేశారు. అలాగే వెప్ట్ జస్ట్ అంటే చాలాసేపు ఏడ్చారు. మిలియన్స్ ఆఫ్ కంట్రీస్, మిలియన్స్ ఇన్ ఆల్ కంట్రీస్ మోర్న్ గాంధీస్ డెత్ యాజ్ ఏ పర్సనల్ లాస్. అంటే మిలియన్ల మంది, అన్ని దేశాల్లో ఉన్నటువంటి మిలియన్ల మంది గాంధీ మరణానికి అంటే తమ వ్యక్తిగత నష్టంగా భావించి సంతాపాన్ని తెలియజేశారు. దే డిడ్ నాట్ క్వైట్ నో వాట్ హీ స్టూడ్ ఫర్ ద మ్యాన్ కైండ్. వారందరికీ పూర్తిగా తెలీదు అతను మానవ జాతికి ఎంత సహాయం చేశాడు అనేది. నెక్స్ట్, లిజనింగ్ టెస్ట్. ద అమెజాన్ ఫారెస్ట్. అమెజాన్ ఫారెస్ట్కి సంబంధించినటువంటి లిజనింగ్ ఆడియో క్లిప్ని. Amazon rainforest. The Amazon is the world's largest tropical rainforest. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యం. It covers an area of nearly 2.8 million square ఇది సుమారుగా 2.8 మిలియన్ల చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉంది. miles, which is nearly the size of the continent of Australia. ఇది ఒక ఆస్ట్రేలియా ఖండం అంతా పరిమాణానికి సమానం. Amazon rainforest gets its life from the majestic Amazon River, the world's second largest river. ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద నది అయినటువంటి అమెజాన్ నది నుండి అది దాని యొక్క కావాల్సినటువంటి నీటిని పొందుతుంది. Which runs directly through the heart of the region. ఆ నది అనేది దీని యొక్క మధ్య ప్రాంతం కూడా, అంటే అమెజాన్ నది మధ్యలో నుంచి ప్రవహిస్తుంది. అమెజాన్ యొక్క ఫారెస్ట్ మధ్యలో నుంచి అమెజాన్ నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. The rainforest itself is simply the drainage basin for the river and its many tributaries.
The అతిపెద్ద నది అయినటువంటి ఈ నది ఈ రెయిన్ ఫారెస్ట్ మధ్యలో నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నది దాని యొక్క ఉపనదులు అనేవి ఈ నదీ పరివాహక ప్రాంతంలోనే ఈ అమెజాన్ ఫారెస్ట్ అనేది ఉంది. vast forest itself consists of 4 layers, ఈ అడవి అనేది, విశాలమైన అడవి అనేది 4 పొరలుగా ఉంటుంది. each featuring its own ecosystems and specially adapted plants and animals. దీని 4 పొరల్లో కూడా ప్రతి దాంట్లో కూడా సొంతంగా ప్రత్యేకమైనటువంటి మొక్కలు, జంతువులు ఇవన్నిటినీ కూడా కలిగి ఉంటుంది. The forest floor is the lowest region, since only 2% of the sunlight filters through the top layers to the understory. ఇందులో ఉన్నటువంటి ఈ అత్యంత లోతైనటువంటి ఈ ఫ్లోర్ అనేది ఉంటుంది. ఇది 2% మాత్రమే సూర్యరశ్మిని కలిగి ఉంటుంది. Very few plants grow here. The ఇక్కడ చాలా తక్కువ రకాలైనటువంటి మొక్కలు మాత్రమే పెరుగుతాయి. forest floor, however, is rich with rotting vegetation and the bodies of dead organisms. ఈ ఫారెస్ట్ ఫ్లోర్ ఉంటుంది. ఈ ఫారెస్ట్ ఫ్లోర్ అనేది ఎక్కువగా కుళ్ళినటువంటి వృక్ష సంపద, చనిపోయిన శరీరాలతో నిండి ఉంటుంది. Which are quickly broken down into nutrients integrated into the soil. ఈ చనిపోయినటువంటి శరీరాలు ఇవన్నీ కూడా పోషకాలుగా మారి మట్టిలో కలిసిపోతాయి. Tree roots stay close to these available nutrients, and decomposers, such as millipedes and earthworms, use these nutrients for food. అక్కడ ఉన్నటువంటి చెట్లు వేర్లు దగ్గరలో ఉన్నటువంటి పోషకాలను, అక్కడ ఉన్నటువంటి మిల్లిపేడేస్, వానపాములు ఇవన్నింటినీ కూడా ఆహారం కోసం ఉపయోగిస్తాయి. The understory is the layer above the forest floor. ఈ అండర్ స్టోరీ అనేది ఈ ఫారెస్ట్ లో పైన ఉన్నటువంటి ఒక పొర. Much like the forest floor, only about 2 to 5% of the sunlight reaches this ఈ ఫారెస్ట్ ఫ్లోర్ కి 2 నుంచి 5% మాత్రమే సూర్యకాంతి చేరుకుంటుంది. shadowy realm. Many of the plants in the understory have large, broad leaves to collect as much sunlight as possible. ఈ అండర్ స్టోర్ లో ఉన్నటువంటి మొక్కలు చాలా పెద్ద పెద్ద ఆకులు కలిగి ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ సూర్యకాంతిని గ్రహించడానికి. The understory is so thick that there is very little air movement. As a result, plants rely on insects and animals to pollinate their. ఈ అండర్ స్టోర్ లో ఉన్నటువంటి గాలి చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటుంది, అంటే చాలా తిక్కగా ఉంటుంది. అక్కడ గాలి కూడా చొరనబడినంత తిక్కగా ఈ అండర్ స్టోరీ ఉండడం వలన అక్కడ గాలి కదలిక అనేది తక్కువగా ఉంటుంది. దానివలన మొక్కలు, దాని యొక్క పువ్వులు కూడా వాటి యొక్క పరాగ సంపర్కం చేయడానికి కీటకాలు, జంతువుల మీద ఎక్కువగా ఆధారపడతాయి. The layer above the understory is the canopy. This is ఈ అండర్ స్టోరీ పైన ఉన్నటువంటి పొరని క్యానపీ అంటారు. where much of the action in the rainforest occurs. ఈ రెయిన్ ఫారెస్ట్ లో చాలా రకాలైనటువంటి యాక్షన్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి. Many canopy leaves have specially adapted leaves which form drip tips. ఇక్కడ ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి ఆకులు అనేవి కూడా పందిరి ఆకుల్లాగా ఉంటాయి. ఇవి చిన్న చిన్న బిందు చిట్కాలను ఏర్పరుస్తాయి. Drip tips allow water to flow off the leaves. ఈ చిన్న చిన్న ఈ నీటి బిందువులు అనేవి ఆ నీరు ప్రవహించడానికి వీలు కలిగిస్తాయి. Which prevents mosses, fungi, and lichens from occupying the leaves. ఈ నీటి బిందువులు అనేవి నాచు, శిలీంధ్రాలు, లైకన్లు ఇవన్నీ కూడా పెరగకుండా వాటిని నిరోధిస్తాయి. Leaves in the canopy are very dense and filter about 80% of the sunlight. ఈ క్యానపీలో ఉన్నటువంటి ఆకులన్నీ కూడా చాలా దట్టంగా ఉంటాయి. ఇవి సూర్యకాంతిలో ఉన్నటువంటి 80% సూర్యకాంతిని అవి ఫిల్టర్ చేస్తాయి. The canopy is where the wealth of the rainforest's fruits and flowers grow. ఈ క్యానపీలోనే ఇక్కడ ఉన్నటువంటి రెయిన్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి పండ్లు, పువ్వులు ఇవన్నీ కూడా పెరుగుతాయి. Bromeliads, cup-like plants, provide drinking pools for animals and breeding locations for tree frogs. ఇక్కడే ఈ కప్పు ఆకారంలో ఉన్నటువంటి మొక్కలు, బ్రొమిడియన్స్, అలాగే జంతువులకు తాగునీటి కొలనులు, అలాగే చెట్లకి కప్పల యొక్క సంతానోత్పత్తి ప్రదేశాలు ఇవన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అమెజాన్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్. అమెజాన్ అనేది ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్. సెకండ్, ద మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ ఆఫ్ ద ఫారెస్ట్. ఫారెస్ట్కి వాటర్ ఎక్కడి నుంచి లభిస్తుంది? అమెజాన్ రివర్ నుంచి. ద రివర్ అమెజాన్. నెక్స్ట్, దిస్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్. ఈ అమెజాన్ అనేది ఈ అమెజాన్ అడవి అనేది ఎంత పెద్దగా ఉంటుంది? ఆస్ట్రేలియా ఖండం అంత పెద్దగా ఉంటుంది. ఆస్ట్రేలియా. ద లీవ్స్ ఆర్ లార్జ్ అండ్ బ్రాడ్. ఆ లీవ్స్ అనేవి చాలా లార్జ్గా, బ్రాడ్గా ఉంటాయి. ఎందుకని? ఆ సన్లైట్ని గ్రహించడానికి, కలెక్ట్ సన్లైట్.
లీవ్స్ ఇన్ ద కెనపీ ఆర్ వెరీ డెన్స్ అండ్ ఫిల్టర్ అబౌట్. ఈ కెనపీలో ఉన్నటువంటి లీవ్స్ 80% సన్లైట్ని అవి ఫిల్టర్ చేస్తాయి. ఓకే స్టూడెంట్స్, ఇది ఈరోజు మన టోఫెల్ క్లాస్. ఓకే, ఈరోజు టోఫెల్ క్లాస్ విన్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ టోఫెల్ క్లాస్ని వినడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.